Okay, so regarding the sustainable development goals, so actually sustainable development is a concept which was very important. Okay, so entire economy gaani, environment gaani, sustainable development, because economics and environment cannot go hand in hand. Okay, so if you really want economics, you have to compromise on environment, and if you are having really concern about environment, you have to compromise on economics. అయితే ఈ రెండింటిని బ్యాలెన్స్ అవుట్ చేయడానికి మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ కాన్సెప్ట్ అనేది ఎమర్జ్ అయింది. ద బ్యాలెన్స్ బిట్వీన్ బోత్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకనామిక్స్. సో మిలీనియం, ఓకే, సో దీనికి ముందు మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఉండేవి కదా. ఓకే, సో 2001 to 2015 వరకు ఏమి అచీవ్ చేసాం, అండ్ ఇండియా అది చాలా సిగ్నిఫికెంట్గా లాగింగ్ అయింది. అందులో స్పెసిఫిక్గా చాలా లాగింగ్లో ఏంటంటే స్పెసిఫిక్గా శానిటేషన్లో ఏంటంటే చాలా డ్రాస్టిక్గా ఏంటంటే మినిమం ఇంప్రూవ్మెంట్ అనేది రాలేదు. సో అందుకే 2017-16 లైక్ మనకి స్వచ్ఛ భారత్ స్కీమ్ని ఇండియన్ గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో అక్కడ ఏవైతే ఫెయిల్యూర్స్ ఉన్నాయో ఆ ఫెయిల్యూర్స్ తగ్గట్టుగా ఇనిషియేటివ్స్ వచ్చాయి. అట్ ద సేమ్ టైం 2015 నుంచి 2030 వరకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, వాటిని ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేసి సో ఏమేమి అచీవ్ చేస్తారు అన్నట్టుగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అయితే తీసుకోవడం జరిగింది కదా 2015 నుంచి 2013 వరకు. సో 2020 ఇంకా 5 years మాత్రమే మనకి ముందుంది. సో ఇన్ ఆర్డర్ టు అచీవ్ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఓకే, అయితే సో రీసెంట్గా ఏంటంటే 2025 సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ అని చెప్పేసి సో దే రిలీజ్డ్ దోస్ రిపోర్ట్. ఓకే, సో యాక్చువల్గా ఈ రిపోర్ట్ అనేది ఎవరైనా రిలీజ్ చేస్తారంటే UN సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ రిలీజ్ చేస్తుంది. సో 2025 SDR రిపోర్ట్ అనేది వాళ్ళు రిలీజ్ చేశారు. సో ఇందులో మనకి ఏంటంటే రిపోర్ట్లో ఎస్డీస్ అంటే 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉంటాయి కదా ఆ ఇండెక్స్లో. సో ఫస్ట్ టైం ఏంటంటే టాప్ 100లో మనం రావడం జరిగింది అనమాట ఇప్పుడు వరకు కూడా. సో 2015 నుంచి 2030 కదా, 2025 అంటే ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 10 years తర్వాత మనం టాప్ 100లో రావటం జరిగిందనమాట. ఓకే, ఇట్ ఆల్మోస్ట్ 10 years టాప్ 100లో రావడానికి. సో ఈ డేటా అనేది ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. అంటే వీఆర్ సిగ్నిఫికెంట్లీ ఇంప్రూవింగ్ అవర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో మన ప్రోగ్రెస్ అనేది సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్ అవుతుంది. సో సీ హియర్ ఫ్రమ్ 2001 నుంచి 2025 వరకు డేటాని చూస్తే సో సీ హియర్ అవుట్ ఆఫ్ 167 ర్యాంక్ మనం సిగ్నిఫికెంట్గా ఏంటంటే ఇంప్రూవ్ అవ్వటం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇట్స్ ఎ గుడ్ ఇండికేటర్ దట్ వీఆర్ వెరీ క్లోజ్ టు achieving the sustainable development goals, and it shows how India was so desperate. I mean to say how India was committed to achieving the sustainable development goals అన్నమాట. ఇది ఎంత సీరియస్గా దాన్ని తీసుకుంది ఓకే అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది వెన్ యూ సీ ద ఇంప్రూవ్మెంట్ ఇన్ దీస్ ఇండెసెస్ అనమాట. ఓకే, సో అయితే మన స్కోర్ ఏం చేసి 67 వచ్చింది అవుట్ ఆఫ్ 100. ఓకే, సో దట్స్ వై వీ గాట్ 99th ర్యాంక్. అయితే వీ హ్యావ్ టు కంపేర్ విత్ ఈవెన్ విత్ USA అండ్ చైనా. సో బికాస్ యాజ్ వీ వాంట్ టు ఎమర్జ్ యాజ్ గ్లోబల్ లీడర్, సో జనరల్గా మనం USA చైనాతో ఎప్పుడు కంపేర్ చేస్తే మన మీద వాళ్ళు యాక్చువల్గా చాలా ముందు పొజిషన్స్లో ఉన్నారు. సో ఈవెన్ దో మనం సిగ్నిఫికెంట్గా ప్రోగ్రెస్ అవుతున్నప్పటికీ కూడా సో వెన్ కంపేర్ టు చైనా అండ్ USA వీఆర్ లాగింగ్ బిహైండ్. సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ అనేది ఇంకా కావాలి, ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయి దాన్ని ఫిల్అప్ చేయాల్సిన నీడ్ అయితే ఇంకా ఉంది అని చెప్పేసి ఇది మనకి చూపిస్తుంది అనమాట. ఓకే, ఎక్స్. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి సి హియర్. అయితే ఆ రిపోర్ట్ ఇంకొకటి కూడా మెన్షన్ చేసింది. సో యాక్చువల్గా దీస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ హ్యావ్ టు బి అచీవ్డ్ బై 2030. అయితే ఇందులో ఈ గోల్స్లో ఓన్లీ 17% ఆఫ్ ద 17% ఆఫ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ విల్ బి అచీవ్డ్ బై 2030. అంటే 100% గోల్స్లో 17% గోల్స్ మాత్రమే 2030 కల్లా అచీవ్ అవుతాయంట. అంటే సో ఖచ్చితంగా ఆల్మోస్ట్ ఇట్స్ ఎ ఫెయిల్యూర్ కదా. ఓకే, ఎందుకు లైక్ అచీవ్ చేయలేని పరిస్థితి రాబోతుంది అని చెప్పేసానంటే బికాస్ ఇట్స్ డ్యూ టు మెనీ రీజన్స్. సో అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్స్ అనమాట. ఓకే, సో వార్స్. ఓకే, సో ఎప్పుడు కూడా వార్స్ జరుగుతూనే ఉన్నాయి, లైక్ ఇండియా పాకిస్తాన్ వెస్ట్ ఏషియా క్రైసిస్. ఓకే, అండ్ మోర్ ఓవర్ అర్మేనియా అజర్బైజాన్ రష్యా యుక్రెయిన్ వాన్. సో ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్స్ చాలా ఎక్కువ అయిపోవడం వల్ల ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయడం కంట్రీస్కి చాలా వరకు తగ్గిపోయిందని చెప్పేసి రిపోర్ట్ మాట్లాడుతుంది. అండ్ సెకండ్ వన్ ఎప్పుడు ఉండేదే ఫైనాన్షియల్ ఇష్యూస్ అనమాట. సో ఇవన్నీ కంప్లీట్గా సోషల్ ఆబ్జెక్టివ్స్ని అడ్రస్ చేస్తుంటాయి కాబట్టి సో టు కేటగరైజ్ అమౌంట్ టు దిస్ ఏంటంటే సో గవర్నమెంట్స్కి చాలా ఛాలెంజింగ్ అనిపిస్తుంది బికాస్ ఆఫ్ దిస్ ఫినాన్షియల్ ఇష్యూస్, దిస్ ఫిజికల్ ఇంపెడిమెంట్స్ వల్ల కూడా. సో మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఆర్ లాగింగ్ ఇన్ అచీవింగ్ ది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనమాట. ఓకే, సో దట్స్ వై సో గ్లోబల్ ప్రోగ్రెస్ ఇన్ అచీవింగ్ దిస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది కంప్లీట్గా స్టాల్ అయిపోయిందని రిపోర్ట్ మాట్లాడడం జరిగింది.
ఓకే. అండ్ జనరల్‌గా ఎప్పుడు కూడా ఈ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్‌ని అచీవ్ చేయడంలో ముందు ఎప్పుడు కూడా యూరోపియన్ కంట్రీసే ఉంటాయి. సో, లైక్ ఫిన్లాండ్, స్వీడన్ ఇవే. సో, ఈవెన్ ఈ ఈ ఇయర్ రిపోర్ట్‌లో కూడా ఆ పర్టిక్యులర్ కంట్రీసే టాప్‌లో రావడం కూడా జరిగిందనమాట. ఓకే. సో, దిస్ పాయింట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు రిమెంబర్ ఎ స్టాటిక్ వర్డ్. యెస్.